నమస్తే అన్న అందరికీ నమస్కారం. 20 ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బయట చేస్తూ ఉన్న ప్రవాసులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం చూసుకుంటే కువైట్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. కాబట్టి కార్మికుల ఆరోగ్యం మరియు రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ రోజు వరకు మనం చూసుకుంటే బహిరంగ ప్రదేశాలలో పనిపైన నిషేధం విధించడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేపటి నుంచి మనం చూసుకుంటే ప్రవాసులపై ఉన్న నిషేధాన్ని అయితే ఎత్తివేస్తూ ఉన్నారు. దీంతో ప్రవాసులు మునపటి మాదిరిగానే కువైట్ లో పని అయితే చేసుకోవచ్చు. ప్రవాసుల పైన విధించిన పని నిషేధం ఏదైతే ఉందో ఆగస్టు 31వ తేదీ ఈ రోజుతో ముగుస్తూ ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో, బహిరంగ ప్రదేశాలలో ఎండ తగిలే ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులందరూ మునపటిలాగే మీరైతే పని చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే కువైట్ దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెలలు ఏవైతే ఉన్నాయో జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల పాటు ప్రవాసులపైనైతే నిషేధం విధిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో పనిపైన నిషేధం ఎత్తివేసినా సరే మీరు పని చేసేటప్పుడు ప్రస్తుతం కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఋతువా ఎక్కువగా ఉంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకొని మీరైతే పని చేయండి అన్న. మనం మన యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మనం ఎంత పని చేసినా సరే అదంతా వేస్ట్. కాబట్టి కువైట్ లో బయట పని చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 3 నెలల్లో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాళ్ళు పనులు చేయాలన్నా సరే వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక పక్క యజమాని నుంచి ఒత్తిడి ఉంటుంది, త్వరగా పని పూర్తి చేయాలని చెప్పేసి, మరో పక్క ప్రభుత్వం నుంచి పనిపైన నిషేధం ఉంది. కాబట్టి మధ్యలో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. రేపటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మామూలు మాదిరిగానే పని చేసుకోవచ్చన్నా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.